బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలి ఇంటి మీద దాడి జరిగింది. సో ఈ వార్త చూడంగానే ఏదో అబ్బా వీరోచిత పోరాటం చేసిన మహిళ లేకపోతే ఏదో జరిగింది. ప్రతిపక్షాల పాత్ర గట్టిగా పోషిస్తుంటే అధికార పక్షమును లేకపోతే ఇంకో పక్కపొంటి పక్షం వల్ల వచ్చి పంచాయతీ చేసిరని అనుకోకుర్రి. ఇదంతా ముచ్చటంతా వేరే ఉంది, కథ అంతా వేరే ఉంది. ఇగో ఈ సదరు మహిళా అధ్యక్షురాలట కోట్ల రూపాయలు చాలా మంది దగ్గర పైసలు తీసుకున్నారు అధిక వడ్డీల ఆశలు పెట్టి. వాళ్ళంతా పోయి తిరిగి చెప్పలేరు కదా, తిరిగి ఎందుకంటే అధికారం పోయింది. అధికారం ఉన్నప్పుడు ఎన్ని ముచ్చట్లు చెప్పిందో, అధికారం అయిన తర్వాత కట్టే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా ఏడా ఆమ్దాని లేదు పార్టీకి. అట్లా కొంత చతికిల పడ్డదా ఏం కదా నాకు తెలియదు. కానీ బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు ఇంటి మీద దాడి జరిగింది. హైదరాబాద్ లోని మణికొండ బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు రూపారెడ్డి ఇంటి మీద ఇవాళ కొందరు దాడి చేశారు. తిరుమల హిల్స్ లోని ఉంటున్న ఆమె ఇంటికి చేరుకున్న కొందరు ఆమెతో వాగ్వాదానికే దిగారు. అనంతరం రూపారెడ్డి ఇంట్లోని సామాగ్రిని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఏమంటారు వాళ్ళ బాధ ఏంటంటే తాము రెక్కలు ముక్కలు చేసుకుని దాచుకున్న డబ్బులు రూపారెడ్డికి ఇచ్చామని ఆరోపించారు. ఏళ్లు గడుస్తున్నా కూడా డబ్బులు తిరిగి ఇవ్వడం లేదన్నారు. మరోవైపు అధిక వడ్డీలకు ఆశపడి పలువురు రూపారెడ్డికి కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలవాల్సిన చూసిరా. బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకుల యొక్క పరిస్థితి, వాళ్ళ యొక్క దందాలు చూసింది కదా. మొత్తానికైతే మరి నిజాలు అయితే తెలవాల్సిన అవసరం ఉంది. మరి ఆమె పైసలు ఇచ్చేది ఉంది కాబట్టి అధిక వడ్డీకి ఆశపడడానికి పైసలు ఇస్తే మోసం చేసిందని అయితే అందుకే దాడి చేసినాం, ఇంట్లో సామాన్లు అయితే అన్ని ఎత్తేసినాం అని చెప్పేసి అయితే సదరు వ్యక్తులు అయితే చెప్తున్నారు. చూడాలి మరి ఎంత దూరం పోతుంది.